హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ప్రణామాలు, కృతజ్ఞత. మాస్టర్స్, ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని అందించిన అందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లో ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్స్, ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ తో అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ అద్భుతమైన ధ్యాన ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఆత్మ ప్రయాణం. ఈరోజు అద్భుతమైన టాపిక్ తో మధ్య మార్గం అనే ఒక టాపిక్ తో మిడిల్ పాత్ అనేది చాలా గొప్పగా పత్రిసారి ఒక ప్రబోధాలలో ఒకటైన ముఖ్యమైన అంశం అండి. ఆ ఒక జ్ఞానాన్ని ఉంచడానికి మనతో పాటు రేవతి దేవి మేడం గారు వైజాగ్ నుంచి మన ఒక జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మాస్టర్స్, మేడం ని ముందుగా మన ఒక జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో ఎంతో అద్భుతంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ బ్రహ్మాష్ యూట్యూబ్ ఛానల్ వారికి, దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో. నా పేరు రేవతి అండి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తూ 2002లో తీవ్ర అనారోగ్యంతో ఎన్ని మందులు వాడినా కూడా ఆ జబ్బు నయము కాకపోయేట కంటే లేక్ ఆఫ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తోటి సఫర్ అవుతూ ఉన్న నాకు ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము ద్వారా ఒక 10 రోజుల్లోనే నా ఆరోగ్యాన్ని స్వస్థతపరచుకోవడంతోటి అప్పటి వరకు నాకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలనే విషయం కూడా నాకు తెలియకపోయినా కూడా పత్రి సారు క్లాసులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడము, దూరంగా నిలబడి ఉంటూ అవి వినటము, తర్వాత అతి కొద్ది కాలంలోనే పత్రి సార్తో కలిసి ప్రయాణం చేసి అంటే ధ్యాన ప్రచారంలో భాగంగా వివిధ ప్రదేశాల ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేను తెలుసుకున్న అనువంత జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ రోజు మీతో పంచుకోవటానికి నేను మీ ముందుకు వచ్చానండి. అయితే మధ్య మార్గం, ఈరోజు ఈ టాపిక్ మధ్య మార్గం. అతి సర్వత్రా వర్జయత్ అంటారు పత్రి సారు. అంటే ఏది కూడా అతిగా ఉండకూడదు, అన్నీ కూడా మనం మధ్య మార్గంలోనే జీవించాలి. అతిగా చేస్తూ ఉన్నప్పుడు ఏమంటారు అంటే ఎక్స్ట్రాలు ఉన్నాయా అని అంటూ ఉంటాం కదా, అతి ఎక్కువైపోయింది తగ్గించు అని చెప్పేసాను. అతి సర్వత్రా వర్జయత్ అని చెప్పేసని పత్రి సార్ చెప్పింది మనం ఎప్పుడైతే ఆచరించి మొదలు పెడతామో అప్పుడు మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఏది ఎక్కువ కాకూడదు, అన్ని సమంగానే ఉండాలి అని అంటే ఎప్పుడు ఏ విధముగా ఎలా జీవించాలి అనే సత్యాన్ని తెలుసుకునే క్రమంలో 4 ముఖ్య సూత్రాలు ఉన్నాయండి. ఒకటి భయము, 2 క్లారిటీ, 3 పవర్, 4 ఓల్డేజ్. ఈ 4టిల్ని మనం ఎలా జయించాలి, ఈ 4టిల్ని జయించడానికి ఈ మధ్య మార్గము మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అంటే తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి కూడా బయటికి వచ్చే వరకు వచ్చిన క్షణం నుంచి ఈ ఆత్మకి భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది గత జన్మల నుంచి కూడా ఈ ఆత్మ తీసుకునేటువంటి సంస్కారాలను బట్టి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి కరెంటు వస్తువులంటే భయం. ఇలాగా ఏవో తెలియనటువంటి భయాలన్నీ మనలో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ భయాల్ని మనం ఎప్పుడు మనము జయించగలము అని అంటే ఆ మధ్య మార్గంలో జీవించగలిగినప్పుడే ఆ భయాన్ని మనం జయించగలం అన్నమాట. అందుకే పత్రి సారు సాహసం చేయరా డింబక అని చెప్పేసాను అనేవారు. అంటే మనము ముందు భయాన్ని పోగొట్టుకోగలిగినప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాము. ఒక ముముక్షువుకి ఈ ఆత్మ ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే పరిణామ క్రమంలోని ఈ ఆత్మ జ్ఞానాన్ని అందుకోనే తరుణంలో మొట్టమొదటిగా మనం జయించవలసినది ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి భయాలని. మనలో ఏ భయాలు అయితే ఉన్నాయో ఆ భయాలను మనం జయించగలగాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న చిన్న భయాలు ఏవో ఉంటూనే ఉంటాయి మనకి.
కానీ జాగ్రత్తగా గమనిస్తూ ఆ భయాలని మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తున్నామో అప్పుడు మనము ఒక మధ్య మార్గంలో జీవించినట్టుగానే ఉంటుందన్నమాట జీవితం. ఆ భయంతోటి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు వస్తున్నటువంటి ఆ యొక్క సమస్యలని అవి తప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా మనము మన దగ్గరికి వచ్చినటువంటి సమస్యలని తప్పించుకునే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయకూడదు. అవి మళ్ళీ మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు ఎదురవుతూ ఉంటాయి? మనలో ఉన్నటువంటి ఆ భయం అనేది పోయే వరకు కూడా. నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలియదు. ఎందుకో తెలియదు. పాములంటే భయం ఉండేదన్నమాట బాగా. ఆ పాములంటే భయం ఎందుకో తెలిసేది కాదు. బైపీసీ తీసుకున్నాక కూడా ఆ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు ఆ ల్యాబ్‌లోకి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ బాటిల్స్ ఉన్నటువంటి ఆ పాముల్ని చూస్తే నాకు భయమేసేది. సినిమాల్లో చూసిన పాములు కూడా నాకు చాలా భయమేస్తూ ఉండేది. అప్పుడు ఆ పాములంటే ఆ భయం అలా ఉండిపోతూనే ఉండేది నాకు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చానో, అప్పుడు ఈ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు నేనే క్వెషన్ వేసుకున్నాను. ఎందుకు నాకు ఈ పాములంటే భయముంది అని చెప్పేసని. అప్పుడు ఒకరోజు నాకొచ్చిన విజన్ మెడిటేషన్‌లోని అంటే అడిగిన వెంటనే నాకు సమాధానం రాలేదు. అలాగా ఒకరోజు అనుకోకుండానే ధ్యానంలో సంభవించేటువంటి ఒక విజన్ ఏంటంటే, నేను ఒక జన్మలోని పాము కాటు ద్వారా మరణించాను అని చెప్పేసి. అంటే ఏదో ఒక దీంట్లోని ఆ పాము కాటుకి గురైనప్పుడు ఏర్పడినటువంటి ఆ భయము అనేది ఒకటి నా బాడీలో ఉండిపోయింది ఒక బ్లాక్ రూపంలో. అందుకని చెప్పేసి నాకు ఆ పాముల్ని చూస్తే భయము అన్న తర్వాత అర్థమైందండి. అలాగా మనం ఆ భయాన్ని ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి అని చెప్పేసనంటే, మనకి ఏదైతే చూస్తే భయం కొంతమందికి నలుగురిలో మాట్లాడాలంటే భయంగా అనిపిస్తుంది. కొంతమందికి ఏదైనా సరే చెప్పాలంటే భయం అనిపిస్తుంది. ఇలా తెలియకుండానే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని మనం ఓవర్‌కమ్ అవ్వటానికి ముందు మనం ఏదైతే భయం అనిపిస్తుందో దాన్ని మనం క్వెషన్ వేసుకుంటున్నప్పుడు, అప్పుడు దాని సమాధానం మనకి మన లోపల నుంచే మనకి లభిస్తుంది. ఆ భయం అన్నది ఏదో పైకి నుంచి కాకుండా, మన ఆత్మ యొక్క ఆ లోపల ఉన్నటువంటి ఆ భయాన్ని పూర్తిగా పోగొట్టుకోగలిగినప్పుడే ఈ ఆత్మకి స్వేచ్ఛ అనేది లభిస్తుంది. లేదంటే ఆ భయం అనేది ఒక బ్లాక్ లాగే ఉండిపోతుంది. మనం ఆ భయంతోటి దాన్ని అవాయిడ్ చేస్తున్న కొద్దీ ఎలాగైతే ఒక ఇల్లంతా ఊడ్చేసాక ఆ చెత్తంతా తీసుకెళ్ళి ఇంటిలోంచి బయట పడేస్తేనే ఆ ఇల్లు ఎలా క్లీన్ అవుతుందో, లేనంత సేపు ఆ చెత్త తీసుకెళ్ళి ఈ గది ఊడ్చేసి ఇంకో గదిలో పెడితే ఆ చెత్త పోయినట్టు కాదు కదా! ఇంట్లోనే ఉన్నట్టు చెత్త. అలాగే మన లోపల ఉన్నటువంటి ఆ భయము అనేది పూర్తిగా మన లోపల నుంచి పోవాలి అని చెప్పేసని అన్నప్పుడు ఏంటంటే, మనకి ఏవైతే భయాలున్నాయో ఆ భయాలతో కలిసి మనం ప్రయాణం చేయగలగాలి. భయం అని చెప్పేసని వాటిని మనం ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు. అంటే వాటిని తప్పించుకోకూడదు. ఆ మధ్య మార్గంలో జీవించటం అంటే ఫస్ట్‌గా మనలో ఉన్నటువంటి ఆ భయాలు ఏవైతే ఉన్నాయో, ఆ భయము పూర్తిగా పోయే వరకు కూడా మరీ భయాన్ని పెంచేసుకోకుండా, అలాగని భయమే లేదు అన్నట్టుగా కాకుండా, మధ్య మార్గంలో మనం కలిసి ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆ భయం తాలూకా ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో, అవి మనకి మళ్ళీ ఎదురు కావు. ఆ విధంగా మధ్య మార్గంలో మనం జీవించటానికి మొట్టమొదటగా మనము సాధించవలసింది ఏమిటి అంటే, విజయాన్ని పొందవలసింది దేంట్లోనేనంటే, మనలో ఉన్నటువంటి భయాలను తొలగించుకోవటం ద్వారా. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ భయాలు పోయాయో, అప్పుడు సెకండ్ స్టెప్ ఏమిటంటే, మనకి క్లారిటీ అనేది వస్తుంది. చేసే పని పట్ల క్లారిటీ వస్తుంది. ఎందుకంటే, ఆ భయము మనలో ఎక్కడో ఏదో ఒక మూలలో ఉన్నంత కాలము ఏ పని చేయాలన్నా మనము చేయలేం. ఆ భయం మనల్ని ఇది చేస్తూ ఉంటుంది. అమ్మో! నేను చేయలేను. ఇది చేస్తే దీనివల్ల ఇలా వస్తుందేమో, దాన్ని చేస్తే దానివల్ల అలా నష్టమొస్తుందేమో, నేను ఆ నష్టాన్ని తట్టుకోగలనా? ఆ కష్టాన్ని భరించగలనా? అనేటువంటి ఒక అజ్ఞానం మనలోనే ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఒక క్లారిటీ అనేది మనకి రాదు భయం మనలో ఉన్నంత కాలము కూడా. అదే కదా మహాభారత యుద్ధంలో జరిగింది కూడా. ఆ భగవద్గీత మనకి ఎందుకు వచ్చిందంటే అప్పుడే కదా లభించింది.
ఆ క్లారిటీ లేక అంతా యుద్ధం అంతా నేనే చేస్తున్నాను అనుకొని అర్జునుడు, అందరూ నా బంధుమిత్రులే, వాళ్ళందరినీ చంపేస్తే ఎలాగా, తర్వాత నాకు వద్దు అని చెప్పేసి అని యుద్ధం చెయ్యను అని చెప్పేసి అని చెప్పినప్పుడు, అప్పుడు కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానము ఆ భగవద్గీత రూపంలోని నీ చేత చేయించబడుతుంది కానీ నువ్వే చేస్తున్నావు అని అనుకోకూడదు అని చెప్పేసి అని చెప్పినప్పుడు, ఆ అతనిలో ఉన్నటువంటి ఆ అర్జునుడిలో ఉన్నటువంటి ఆ భయాన్ని కృష్ణ భగవానుడు ఆ భగవద్గీత రూపంలో తుడిచివేసినప్పుడు, అప్పుడు ఆ జ్ఞానము అనేది ఏర్పడి, అప్పుడు తాను చేస్తున్న పని పట్ల క్లారిటీ అనేది వచ్చింది. ఏదైతే యుద్ధం నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావా, ఆ యుద్ధం ఆల్రెడీ జరిపించబడిపోయింది. జరిపించబడిన యుద్ధాన్ని నువ్వు మళ్ళీ చూస్తూ ఉన్నావు, చేస్తున్నావు, అంతేగాని నువ్వు చేస్తున్నావు అని మటుకు అనుకోవద్దు అని చెప్పేశారు. ఎప్పుడైతే మనలో ఆ భయం పోయిందో, అదే విధంగా మనలో కూడా క్లారిటీ అనేది వస్తుంది చేసిన పని పట్ల. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనేటువంటి ఒక జ్ఞానం అనేది మనకి వస్తూ ఉంటుంది. ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా జీవించాలి, జీవించే కళలు ఎన్నో ఉంటాయి, ఏ విధముగా ఉండాలి, మనసున్న చోట మజిలీ, కాదన్న చోట బదిలీ అన్నట్టుగా పత్రిసారి ఎప్పుడూ కూడా ఆయన వర్తమానంలోనే జీవిస్తూ ఆ చేస్తున్న పని పట్ల క్లారిటీ తోటి ఉంటూ ఉండేవారు. ఎప్పుడైతే మనలో ఆ భయాలు పోతాయో అప్పుడే మనకి క్లారిటీ అనేది వస్తుంది. అప్పటి వరకు కూడా మనలో క్లారిటీ రాదు. మనసు పరిపరి విధాలా పోతూ ఉంటుంది కాబట్టి. ఆ పరిపరి విధాలా పోతున్న మనసుని మనం మళ్ళీ మన లోపల ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించుకోగలిగినప్పుడే మనలోని ధైర్యం అనేది వస్తుంది. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పత్రి సార్. ధైర్యంగా, సాహసంగా మనం ఏ పనైతే చేస్తామో అందులోనే సంపద రూపంలోని జ్ఞానం మనకి లభిస్తుంది. అన్నిట్లికన్నా మిన్న జ్ఞానము. అందుకనే ఒక్క జ్ఞాన వీచిక వీచినా చాలు అర్జున అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. ఆ జ్ఞానము లేకే నువ్వు విలపిస్తూ ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు. మనం చేసే పనుల పట్ల మనకి క్లారిటీ లేనప్పుడంతా కూడా మనం అజ్ఞానంతో చేసే పనుల వల్ల మనకి దుఃఖమే లభిస్తూ ఉంటుంది. చేసిన పొరపాట్లే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాము అనంటే మనకు ఒక అవగాహన లేకపోవటం వల్ల, పరిమిత జ్ఞానము వల్ల. ఎప్పుడైతే మనం ఆ క్లారిటీ లేని పనులు చేస్తూ ఆ జీవితాన్ని అలా జీవిస్తూ ఉంటామో, ఆ మధ్య మార్గం అనేటువంటి ఒక దాన్ని వదిలిపెట్టేసి మనము ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే పత్రిస్తారు శ్వాసే మీ గురువు, నేను మీ మార్గదర్శకుణ్ణి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మన శ్వాసను మనం గమనిస్తూ ఉంటామో, ఆ శ్వాస మనకి మధ్య మార్గం వైపే నడిపిస్తూ ఉంటుంది. వేరే మార్గం వైపు మనల్ని నడవనియడానికి అవకాశమే ఇవ్వదన్నమాట. ఎప్పుడైతే మనం ఆ శ్వాసను గమనించకుండా మనసు యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతామో, అప్పుడు మనం ఆ మధ్య మార్గాన్ని విడిచిపెట్టి వెళ్తే ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళిపోతాము, లేదంటే అహంకారంలోకి వెళ్ళిపోతాము. ఆ రెండిటిని తప్పించుకొని ఎప్పుడైతే మనం మధ్య మార్గంలో జీవిస్తామో, అప్పుడు మనకి ఇంకొక పరీక్ష రూపంలోని ఇంకొకటి ఎదురవుతుంటుంది. అదే పవర్ అన్నమాట. ఎప్పుడైతే మనలో భయాన్ని మనం పోగొట్టుకొని మనం ఒక ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో మనము సత్కర్మలు చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే మనకి పవర్ అంటే ఒక శక్తి రూపంలోనే ఎన్నో సిద్ధులు మనకి లభిస్తూ ఉంటాయి. ఆ సిద్ధులతోటి మనము ఒక గర్వంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మళ్ళీ మనము ఆ మధ్య మార్గాన్ని వదిలిపెట్టేసి ఆ ఉన్న స్థితి నుంచి కిందకి దిగజారిపోతాం అన్నమాట. ఉన్నత స్థితికి ఎదగకుండా ఇంకా కింద స్థితికి జారిపోతూ ఉంటాం. మరి అదే చూసుకుంటే చూడండి, ఇంద్రుడికి పవర్ ఉంది. ఆ పవర్ తోటి ఏం చేసేవాడు, అతనిలో ఇంకా అతని భయాన్ని జయించలేదు కాబట్టి ఎవరైనా సరే, ఏ రాక్షసుడైనా ఎవరైనా సరే తపస్సు చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు అని అంటే ఆ భయంతో వాళ్ళని ఎలాగాలికి ఆ యొక్క సాధన నుంచి విరమింపజేయాలి అని చెప్పేసి అని మరి ఆ దేవకన్యల్ని పంపిస్తూ ఉండేవాడు.
అలాగే మనలో కూడా ఆ భయము ఎక్కడో దగ్గర ఏదో మూలలో ఉన్నప్పుడు ఆ మనసు ఏం చేస్తుందంటే పరిపరి విధాలా పోగొట్టి మనకి ఆ ఆత్మ జ్ఞానాన్ని వైపు అందించుకొని చేస్తూ మనలోని అరిషడ్ వర్గాల్ని పెంపొందించేసేస్తూ ఉంటుంది. ఆ రాక్షసులు కొన్ని సాధనలు చేసి సాధన ద్వారా వరాలు పొందాక ఏం చేస్తారండి వాళ్ళు? వాళ్ళు పొందిన వరాలతోటి వాళ్ళలో అహంకారాన్ని పెంచుకొని వాళ్ళు ఏమని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు ఆ వరాల్ని. అలాగే మనం ఎప్పుడైతే మనలో ఆ భయం పోయి ఒక ఆ యొక్క సా జ్ఞానం వచ్చినప్పుడు మనకి ఆ పవర్ రూపంలోని అణిమ గరిమ లగిమ మహిమ అనేటువంటి అష్టసిద్ధులు లభించినప్పుడు మనము వాటిల్ని ఎప్పుడైతే అతిగా వాటిల్ని దుర్వినియోగం చేసుకుంటూ ఒక అహంకారపూర్వకమైన జీవితాన్ని జీవిస్తామో అప్పుడు కూడా మనము మధ్య మార్గాన్ని వదిలేసినట్టే అవుతుంది. అందుకే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. అంటే ఒక పవర్, ఒక శక్తి మనకి వచ్చింది అని అంటే ఆ శక్తిని నిలబెట్టుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇది నాది నేను అనుకొని ఒక పరిమిత జ్ఞానానికి లోబడి అహంకారాన్ని పెంపొందించుకోకుండా ఎప్పుడైతే అంతా మనమే అనేటువంటి ఒక భావనతోటి అంతా నేనే అనే ఒక భావనలోంచి అంతా మనమే అంటే ప్రతి ఒక్కరిలోని నేనే ఉన్నాను, మమాత్మ సర్వభూతాత్మ అన్నట్టుగా. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, మీరు తినే అన్నంలో కూడా నేనే ఉన్నాను, మీరు పీల్చే గాలిలో కూడా నేనే ఉన్నాను, అణువణువున నేనే ఉన్నాను అని చెప్పేసి అని భగవద్గీతలోని ఆ కృష్ణుడు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ మధ్య మార్గాన్ని మనం వదిలిపెట్టము. ఎవరు ఏ పని చేసినా ఆ పనిలో నేనే ఉన్నాను అని చెప్పేసి అని ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడు మన దగ్గరికి ఆ పవర్తో పాటు వచ్చేటటువంటి అహంకారం అనేది మనలో ప్రవేశించదు. ఆ సిద్ధులు ఏవైతే సాధన ద్వారా మనం పొందుతూ ఉన్నామో వాటిల్ని దుర్వినియోగం చేసుకోవాలి అనే ఒక ఆలోచన కూడా మనలో కలగదు. అంటే మన ఆలోచనలన్నీ కూడా మనము ఒక సత్కర్మల వైపే మళ్లించగలుగుతాము. అటువంటి ఆ సత్కర్మలను నిరంతరము మనం ఆచరించాలి అని చెప్పేసానంటే మరి దాని పట్ల అవగాహన ఉండాలి. ఆ అవగాహన అనేది మనం పెంచుకున్నప్పుడే మనలోని ఆహా నేను ఎంత ఎదిగినా కూడా ఆ యొక్క శక్తి ద్వారా నేను ఏదైతే పొందుతున్నానో దాని ద్వారా నేను అహంకారం అనేది పెంచుకోకూడదు. ఎందుకంటే అహంకారమే మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఆ అహంకారమే పాపం అన్నమాట. పాపం అనేది పాపపు పనులు ఎందుకు చేస్తామో మనలో అహంకారం వచ్చినప్పుడు. మరి రాక్షసులంతా అంతే కదా, వాళ్ళు తపస్సు చేసి ఎంతో శక్తులు పొందారు వరాల రూపంలోని. కానీ ఆ అహంకారంతో వాళ్ళంతా కూడా ఎప్పుడైతే మళ్ళీ ఆ యొక్క వరాలను దుర్వినియోగం చేసుకున్నారో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటూ ఆ వరం ఇచ్చేటువంటి ఆ భగవంతుడే మళ్ళీ వాళ్ళని నాశనం చేసేవాడు. అంటే మనలో ఉన్నటువంటి అహంకారమే మళ్ళీ మనల్ని అధపాతాళానికి తోసేస్తుంది. అంటే అజ్ఞానిగా మారుస్తుంది. మళ్ళీ మళ్ళీ ఆ అహంకారంతో మనలో భయం అనేది ప్రవేశిస్తుంది. అదే భయంతో ఇంద్రుడు ఎప్పుడూ కూడా ఏ ఎవరు తనకన్నా ఎక్కువైపోతారు అంటే ఎవరైనా సరే తనకన్నా ఎక్కువ ఆధిక్యంలోకి వెళ్ళిపోతారు, తన సింహాసనాన్ని ఎవరు తీసుకుంటారు అనే ఒక భయంతోటే కదా ఎప్పుడూ కూడా అన్ని ఒక మాయ పనులు చేస్తూ ఉండేవాడు. ఒక ఎదుటి వాళ్ళతోటి ఎవరు తన సింహాసనాన్ని లాక్కుంటారా అని చెప్పేసని. అలాగా ఎప్పుడూ కూడా మనలోని ఆ యొక్క పవర్ తాలూకా శక్తుల్ని మనం ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేసుకోకుండా సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా మనం జీవించగలిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ మధ్య మార్గంలోని మనం దాటవలసినటువంటి ఆ యొక్క మూడవ స్థితిని మనం దాటగలుగుతాము. ఆ స్థితిని దాటాలి అంటే చాలా టైం పడుతుంది. భయాన్ని పోగొట్టుకోవడానికి ధ్యానం చేయగా చేయగా భయం అనేది పోతూ ఉంటుంది. తర్వాత ధ్యానం చేయగా చేయగా మనకి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆచార్య సాంగత్యము వీటన్నిటి ద్వారా జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఆ జ్ఞానము ద్వారా వచ్చినటువంటి ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధుల్ని మట్టుకు మనం అహంకార పూరితంగా కాకుండా
సత్కర్మలకు వినియోగించుకోవటానికి అనడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది అనమాట. అందుకే పత్రిసారు మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని జీరో చేసుకోవటానికి ఆయన ఎప్పుడూ కూడా చూస్తూ ఉండేవారని. ఎవరైనా కాళ్ళకి దండం పెడితే వెంటనే కాళ్ళకి దండం పెట్టేయడం. కాళ్ళకి దండం పెట్టగానే తెలియకుండానే మనలో ఒక అహంకారం పెరుగుతుంది. ఆహా, నేను ఎంతో గొప్పవాడిని, అందుకే నా కాళ్ళకి వాళ్ళు దండం పెడుతున్నారు. ఆ అహంకారాన్ని క్లీన్ చేసుకోవడానికి అన్నట్టుగా వెంటనే పత్రిసారు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేసేవారు. అలాగే ఒక ప్రత్యేకత, ఎప్పుడైతే మనం ఒక ప్రత్యేకతను ఒకరికి ఇచ్చేసి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళల్లో అహంకారం అనేది ప్రవేశిస్తుంది. ఆహా, వాళ్ళకన్నా నేనేదో గొప్ప అని చెప్పేసాను. అందుకే పత్రిసారి ఎప్పుడు కూడా అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని చెప్తూ ఉండేవారు. అంటే మనలో అహంకారపు ఛాయలు రానివ్వకుండా. ఎలా అయితే ఒక పాత్ర వంట చేసుకున్నాక ఆ పాత్రని మళ్ళీ కడిగి శుభ్రం చేసుకుంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పదార్థం వండుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే విధముగా మనలోని ఒక పరిస్థితి, వర్తమానములోని ఒక మాట ద్వారా కావచ్చు, ఒక చేత ద్వారా కావచ్చు, ఆ పరిస్థితి ద్వారా మనలో ఏదైనా అహంకారం అనేది ప్రవేశించినప్పుడు వెంటనే దాన్ని తుడిచేసుకున్నప్పుడే నెక్స్ట్ పొందవలసినటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. అందుకే మానవం మధురం, అవమానం మధురం అని చెప్పేసాను అన్నారు పత్రిసార్. మానాన్నైనా మనం గౌరవంగానే స్వీకరించాలి, అవమానాన్నైనా గౌరవంగానే స్వీకరించాలి. అవమానం వద్దు, నాకు మా గౌరవమే కావాలి అని అనుకుంటే అక్కడ మళ్ళీ మనకు ఒక బ్లాకు, మధ్య మార్గంలో మనం జీవిస్తున్నట్టు కాదు. పొగడ్తలే కావాలి మనకి. కానీ ఎప్పుడైతే మనం అవమానాన్ని కూడా స్వీకరించగలిగే స్థితిలో మనం ఉండగలుగుతామో అప్పుడు మనం మధ్య మార్గంలో జీవిస్తున్నట్టు లెక్క. నాకు వంట చేయటం అంటే మొదట్లో చాలా భయంగా ఉండేది. కానీ పత్రిసారు కావలసుకొని నా చేత వంట చేయిస్తూ నాలో ఆ భయాన్ని పోగొట్టినప్పుడు, ఆ చేసే ఆ భయాన్ని పోగొట్టే క్రమంలోని మొదట్లో నేను వంట సరిగా చేయలేనప్పుడు నన్ను దెబ్బలాడుతూ ఉండేవారు నలుగురు మధ్యలో కూడా. అంతమందిలోనే నన్ను దెబ్బలాడుతూ ఉన్నారు కదా అని చెప్పేసని నేను దూరం అయిపోయి ఉండుంటే, వెళ్ళిపోయి ఉండుంటే నష్టం ఎవరికి కలిగేది? నాకే కలిగేది. నా ఆత్మ పరిణామ క్రమంలో నేను పొందవలసిన జ్ఞానాన్ని పొందకుండా, నాలో ఉన్నటువంటి ఆ భయాలని నేను పోగొట్టుకోకుండా, ఆ అహంకారంతో అక్కడి నుంచి దూరం అయినప్పుడు, ఆ అవమానాన్ని భరించలేను అనుకుని దూరం అయినప్పుడు, అప్పుడు మళ్ళీ నా ఆత్మ ఎదుగుదలకి నేనే అడ్డు వేసుకున్నట్టు అవుతూ ఉండేది. అందుకనే మానవ మధురం, అవమాన మధురం అని పత్రిసారు ప్రతి చూసే వాళ్ళకి ఆయన ఏంటి అలా తిడుతున్నారు, అలాగా కొడుతున్నారు, అలా అంటున్నారు అని అనిపిస్తుంది. కానీ తద్వారా మనలోని ఉన్నటువంటి అహంకారం అనేటువంటి ఆ యొక్క దీనిని మన ఆ మమకారాన్ని, అహంకారాన్ని అన్నిటిని కూడా మనము మనలోంచి తుడిచి పెట్టడానికే ఆయన ఆ విధంగా మనల్ని తయారు చేస్తూ ఉండేవారని నాకు అర్థమైంది అనమాట రాను రాను. ఆ సిద్ధుల ద్వారా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సిద్ధులు అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మనం పురాణాల్లో చదివినంత ఆ ఎవరైతే మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటే దేవతలు ప్రత్యక్షమయ్యేవారో అలాగే మనలో ఉన్నటువంటి పరమాత్మ మనకి ప్రత్యక్షమయ్యి మనం చేస్తున్నటువంటి సాధన ద్వారా మన సంకల్పాలను నెరవేర్చడం ద్వారానే ఆ సిద్ధులు మనకి ప్రసాదించేస్తూ ఉంటారు. అందుకే ధ్యానం చేస్తే ఏదనుకుంటే అది అయిపోతూ ఉంటుందని చెప్పేస్తానంట. అంటే అవన్నీ సిద్ధుల కిందే లెక్క. అయిపోతున్నాయి కదా, నేనేమైతే అది అయిపోతున్నాను కదా అని చెప్పేసి కామన్ సెన్స్ ని విడిచిపెట్టేసి నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను ఇప్పుడు అని చెప్పేసానని, లేదంటే ఏవో ఒకటి మనం మన శక్తి పరిధిలో లేనివి, ఆ కామన్ సెన్స్ లేనటువంటి అహంకారంతో కూడినటువంటి ప్రయత్నాలు మనం చేసినప్పుడు ఏమవుతుంది? గర్వభంగం జరుగుతుంది. అందుకని చెప్పేసని ఆ మహిషాసుర మర్దనలో కూడా చూడండి, ఆ అహంకారంతో ఆ నర్తకి ఆ నాట్యం చేయిస్తూ కూడా చెయ్యి ఆ వరము చావు లేని అటువంటి ఆ మరణం లేనటువంటి ఆ యొక్క వరాన్ని కూడా తనని తానే భస్మం చేసుకునే విధముగా ఆ భగవంతుడు ఏ విధముగా సృష్టించాడో అదే విధముగా ఒక దీంతో శక్తి ద్వారా మనకు వచ్చినటువంటి ఆ సిద్ధులని మనం దుర్వినియోగం చేసుకున్నప్పుడు, ఆ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం దుర్వినియోగం చేసినప్పుడు మనకి మనమే భస్మం అయిపోతూ ఉంటాము.
ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనము ఆ ఆత్మ పరిణామ క్రమంలోని దాన్ని దాటడానికి చాలా టైం పడుతుంది. అహంకారాన్ని, ఆ నేను నాది అనే ఒక మమకారాన్ని వదలటానికి అన్నిటికీ. ఎప్పుడైతే దాన్ని వదిలిపెట్టామో అప్పుడు నాలుగవది మనము ఆ మధ్య మార్గంలో జీవించటానికి దాటవలసినటువంటి స్టేజ్ ఏమిటి అని అంటే వృద్ధాప్యం. వృద్ధాప్యం అనేది మనకి ఈ భౌతిక శరీరానికే చూడాలి, కానీ ఆత్మకి వృద్ధాప్యం లేదు. ఆత్మ ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటూ ఉంటుంది, కొత్త జ్ఞానం పొందటానికి ఎల్లవేళలా. మనమే అనుకుంటూ ఉంటాం, అబ్బా నాకు ఇంత వయసు వచ్చేసింది, 60 ఏళ్ళు వచ్చేసాయి, 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు నేను ఇంకేం చేయగలను, ఏమి చేయలేను కదా అని చెప్పేసి. కానీ అటువంటి భావనలు మనలో కలిగినప్పుడు మనం వెంటనే భీష్మ పితామహుడిని గుర్తు చేసుకోవాలని చెప్పేవారు పత్రి సార్. అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా ఆ భీష్ముడు పాండవులకి ఉత్తర గీత ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించాడు. ధర్మరాజుకి చేయవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ కూడా తెలియచెప్పాడు. యుద్ధంలో అందరూ నా వాళ్ళందరూ చనిపోయారు, ఇప్పుడు నేను రాజ్యాన్ని ఎందుకు పాలించాలి, నేను ఆ రాజ్యాన్ని పరిపాలించలేను, నేను కూడా సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళిపోతానని ధర్మరాజు విలపిస్తూ ఉన్నప్పుడు అది ఒక వీరుడి యొక్క లక్షణము కాదు అని చెప్పేసి, రాజ్యాన్ని పరిపాలించాల్సిన ధర్మం ఉంది అని చెప్పేసి ఆ ధర్మరాజు యొక్క ధర్మాలను గుర్తు చేస్తూ అతను ఆ భీష్మ పితామహుడు ఆ వృద్ధాప్యపు స్థితిని కూడా మర్చిపోయి ఆ జ్ఞానాన్ని అందించటము అనేది మరి ఆ పాండవులకి ఆ ధర్మంని వాళ్ళు నిర్వర్తించేటట్టుగా చేసిందనమాట. అందుకని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఆ వృద్ధాప్యపు ఛాయల్ని కూడా మనకి ఎక్కడికి కూడా తెచ్చుకోకూడదు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకేంటి దగ్గరకు వచ్చేసామా, ఇంకొక మహా అయితే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జీవిస్తాం అంతే కదా, దానికోసం మళ్ళీ ఇది అవసరమా అని చెప్పేసి మళ్ళీ కొత్త పద్ధతిలోకి వెళ్ళటమా, ఎప్పుడూ చేసే పనులే కదా, ఆ పూజలు పునస్కారాలు అటువంటి వాటిల్లోనే ఉండిపోదాము చాలు, అది బాగుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ కొత్తది మనకు అవసరమా అని చెప్పేసి మనం అనుకుంటున్నప్పుడు ఈ ఆత్మ ఎదుగుదలలోనే ఏమవుతుందంటే అప్పుడు నిజమైన వృద్ధాప్యపు ఛాయలు వస్తాయి. ఎందుకనంటే చేసిన పనే చేసుకుంటూ ఆత్మ నిత్యనూతనంగా కొత్తదనం కోరుకుంటూ ఉంటుంది. మనం కొత్తదనానికి అవకాశం ఇవ్వం, ఎప్పుడు రొటీన్ లైఫ్ లోనే జీవిస్తూ ఉంటాం. ఆ చేసిన పనులే చేసుకుంటూ ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా ఒక రొటీన్ లైఫ్ లాగా వెళ్ళిపోతున్నప్పుడు బోర్ కొట్టి అప్పుడు ఆ ఆత్మ వెతుకుతూ ఉంటుంది, ఇక్కడ నాకు ఇంకేమీ కొత్తదనం కనిపించడం లేదు, నాకు కొత్తదనం కావాలని అంటే వేరే లోకంలో ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రదేశంలో దొరుకుతుంది అని చెప్పేసి తనకి తనే నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఈ భౌతిక దేహాన్ని విడిచిపెడుతూ ఉంటుంది అనమాట. ఆ ఉన్నత లోకాల్లో కావచ్చు, మళ్ళీ జన్మ తీసుకొని ఈ భూమి మీదే అనుభవ జ్ఞానాన్ని పొందడానికి కావచ్చు. కాబట్టి ఆ వృద్ధాప్యపు ఛాయలన్నిటిని మనం ఎప్పుడు కూడా దగ్గరికి తెచ్చుకోకూడదు. ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా ఉత్సాహంగా ఉండేటట్టుగానే మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఎప్పుడు నిత్య నూతనంగా ఉత్సాహంగా ఉంటామో దానికి ఈ మధ్య మార్గంలో జీవించటం అనేది మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ మధ్య మార్గంలో జీవించడం వచ్చిన వాళ్ళే వృద్ధాప్యంలో కూడా సంతోషంగా ఉండగలుగుతారు. అంటే ఆ గతాన్ని వదిలిపెట్టాలి, భవిష్యత్తు గురించి ఎక్కువ కలలు కనకూడదు, ఆ వర్తమానంలో జీవించటం అనేది నేర్చుకోవాలి. ఆ వర్తమానపు క్షణాలు ఏవైతే ఉన్నాయో అవే మనకి అమూల్యమైనవి. ఆ వర్తమానంలో జీవించటమే వరము. ఆ వర్తమానంలో జీవించగలిగినప్పుడే మనము ఒక కృష్ణతత్వంతో ఉండగలము, ఒక కృష్ణుడిలాగా ఆనందంగా ఉండగలము. ఆ కృష్ణుడు మధ్య మార్గాన్నే ఎంచుకున్నాడు, అతనిలో ఏ భయము లేదు. ఒక పూతన తన్ని సంహరించడానికి వచ్చినప్పుడు కావచ్చు, ఒక కాళింగుడి మీద నాట్యం చేసినప్పుడు కావచ్చు, కృష్ణుడిలో ఎక్కడ ఒక భయం అనేది లేదు. భయం లేకుండా అవగాహనతోటి వా ఆ ఆ పూతకిని ఎలా సంహరించాలా అని ఒక అవగాహన, ఒక జ్ఞానముతోటి తనని సంహరించాడు. ఆ కాళింగుడిని అలాగే వశపరుచుకున్నాడు. కంసుణ్ణి అలాగే సంహరించాడు, భయంతో కాదు, అవగాహనతోటి జ్ఞానముతోటి.
ఆ వచ్చేటువంటి ఆ అంత యొక్క దుష్ట శిక్షణ జరిగినా కూడా ఎక్కడ అహంకారం అనేది తెచ్చుకోలేదు కృష్ణుడు. ఎక్కడ ఏ కొసాన కూడా అహంకారం లేకుండా ఎక్కడ తన యొక్క ఉపయోగం ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహకారం అందిస్తూ ఉండేవాడు. అంటే జీవితాన్ని ఒక ఆటలాగా తీసుకున్నాడు. జీవితాన్ని ఒక పరీక్షలాగా తీసుకోలేదు. జీవితాన్ని ఒక ఆటలాగా తీసుకున్నాడు కృష్ణుడు. ఆ ఆటలాగా తీసుకొని జీవించటమే మధ్య మార్గం. చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నప్పుడు దేన్ని సీరియస్ గా తీసుకోరు వాళ్ళు. గెలిచినా వాళ్ళకి ఓకే, ఓడినా వాళ్ళకి ఓకే. దేన్నైనా సరే వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటారు. అప్పటికప్పుడే ఏడుస్తారు, అప్పటికప్పుడే మర్చిపోతారు, నవ్వేస్తారు మళ్ళీ. అప్పటికప్పుడే కొట్లాడుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే మధ్య మార్గంలో జీవించటం అంటే. గతంలో ఎప్పుడో ఏమో జరిగాయి అని అవి పట్టుకొని వర్తమానంలో ఉన్న క్షణాల్ని మనము వదులుకున్నాము అని అంటే మనం మధ్య మార్గాన్ని వదిలిపెట్టేసినట్టే. మధ్య మార్గంలో జీవించలేనట్టే. ఎక్కడైనా ఏవైనా ఫంక్షన్లు కథా కార్యక్రమాలు అయినప్పుడు మన చుట్టాలు బంధుమిత్రులు కలిసినప్పుడు మొదటి వాళ్ళని చూడగానే మనము ఆ గతంలో వాళ్ళతోటి మనకి ఎప్పుడు ఏం జరిగిందా అన్నదే మన మనసు వెళ్ళిపోతుంది. ఆ వర్తమానంలో వాళ్ళని ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళతోటి 4 మాటలు మాట్లాడదామని ఉండదు. మనలో ఉన్నటువంటి అహంకారం ఏంటి, వాళ్ళ ముందు మనల్ని పలకరిస్తారా, మనమే వాళ్ళని వెళ్ళి పలకరించాలా, లేదంటే గతం తాలూకా అనుభవం ఏదైతే ఉందో ఆ పలకరించినా వాళ్ళు పలకరించరులే అనుకోను, ఏదో ఒక దీనితోటి మనమే ఇచ్చేస్తూ ఆ వర్తమానపు క్షణాన్ని మనము వృధా చేసుకునేటప్పటికి జీవితాన్ని ఒక ఆటలాగా మనము జీవించలేము. మధ్య మార్గంలో మనం జీవించలేము. ఆ వర్తమాన క్షణాల్లోని మనం దాటవలసినటువంటి స్థితిని దాటలేము. కానీ ఎప్పుడైతే దాన్ని మనం ఫేస్ చేశామో, వాళ్ళు ఎలా తీసుకున్నా మనంతటా మనము చక్కగా మనం వాళ్ళతోటి కలిసి మెలిసి ఒక ఆటలాగా వాళ్ళతోటి మనం ఒక దేన్నైనా స్వీకరించగలిగే స్థితిలోకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది మనము ఒక ఆ భగవత్ స్థితిలో ఉన్నట్టే లెక్క అన్నమాట. మనం ఒక ఆనందపు స్థితిలో ఉండగలుగుతాం ఒక కృష్ణుడిలాగా. మధ్య మార్గంలో జీవించటము అంటే కృష్ణుడిలాగా ఆనందంగా జీవించటమే. కృష్ణుడు చూడండి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా అతని యొక్క మొహంలో ఎప్పుడు చిరునవ్వు అనేది తొలగిపోదు. ఎప్పుడు చిరునవ్వుతోటే ఉండేవాడు. కృష్ణుడి కన్నా మనకి ఎవరికి ఎక్కువ సమస్యలు కాదు కదండి. పుడుతూనే చెరసాలలో పుట్టాడు. అక్కడ నుంచి మళ్ళీ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆ యశోదర దగ్గరికి వెళ్ళి పెరిగినప్పుడు ఆ ఆట చేష్టలు జీవితాన్ని ఆటలాగా అనుకొని జీవిస్తున్నప్పుడు ఆ గోపికలంతా కూడా అతని మీద ఎన్నో చాడీలు చెప్తూ ఉన్నా కూడా ప్రతిదీ కూడా ఎంతో ఆటలాగా తీసుకొని ఒక పసిపిల్లవాడి చేష్టల్లాగా తీసుకుంటూ ఎప్పటికప్పుడు తనని తాను రక్షించుకుంటూ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా రక్షిస్తూ ఉన్న క్రమంలోని మానాలు అవమానాలు పొందాడు. దుర్యోధనులకి పక్షపాతంగా నువ్వు పాండవ పక్షపాతివి అని చెప్పేసి అని కృష్ణుడిని నిందించిన రోజులు ఉన్నాయి. మరి దానికి శిశుపాలుడే మనకు ఉదాహరణ. 100 తప్పుల వరకు కాశాడు. అంతటి కృష్ణుడే అంత సహనంతోటి అంత మధ్య మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ప్రతి చిన్న విషయానికి అలగటము, ప్రతి చిన్న విషయాలకి వాళ్ళు అలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారు అనుకొని ఆ పట్టుకుంటూ ఉన్నప్పుడు మనకేమని ఆ వర్తమానంలో మధ్య మార్గంలో జీవించేటటువంటి ఆ జీవించే కళను మనం కోల్పోతాము. గతం గతః అన్నట్టుగా ఎప్పుడైతే మనం గతాన్ని వదిలిపెట్టేస్తామో అప్పుడు ఆ వర్తమానంలో మనం జీవించగలుగుతాము. దానికి కావలసింది ఆచరణ, ఆచరణ. ఎప్పుడైతే మనము ఒక భయాన్ని వదిలిపెట్టినప్పుడు ఒక జ్ఞానాన్ని పొందామో ఆ జ్ఞానము ద్వారా మనకి మనం పైన మనం అహంకారం పొందకుండా పెంపొందించుకోకుండా ప్రేమ కరుణ అటువంటి ఒక భావాలతోటి అంకిత భావంతో మనం ఉండి జీవిస్తూ ఉన్నప్పుడు మధ్య మార్గంలో వృద్ధాప్యపు ఛాయలు అనేవి మనకి రానే రావు.
అప్పుడు 100 కాదు, 200 కాదు, 300 సంవత్సరాలైనా మనం జీవించగలుగుతాము. యోగులు, ఋషులు, మహర్షులు అనే సంవత్సరాలు జీవించారని అంటే వాళ్ళు ఇవన్నీ దాటుకొని వెళ్ళారు. వాళ్ళు మధ్య మార్గంలోనే ఉన్నారు. చూడండి, ప్రకృతి చూడండి మధ్య మార్గంలోనే ఉంటది ఎప్పుడు కూడా. ఆ కాలానుగుణముగా, ఆ ఋతువుకు అనుగుణంగానే తన ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో వర్ష ఋతువు, ఎండాకాలంలో ఎండ కాస్తూ, ఆకు రాల్చే కాలంలో ఆకులు రాలుస్తూ, చలికాలంలో చలినిస్తూ, ఆ వాతావరణానికి అది ఆ ఋతువుకి సంబంధంగా ఆ ఋతువు తన ఋతు ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు అది మధ్య మార్గంలోనే జీవిస్తున్నట్టు కదా. వర్షాకాలము తర్వాత ఇంకా చలికాలం వస్తుందంటే వద్దు ఈ వర్షాలే కావాలనుకొని ఊరుకున్నప్పుడు ఎలా ఉంటుంది? అబ్బాయి ఏంటి ఈ వర్షాలని మనకు చిరాకు వస్తుంది. అంటే అతి ఎక్కువైపోయినది. చలి ఎక్కువైపోతే ఏమనిపిస్తుంది? ఈ చలికాలం ఎప్పుడు పోతుందా, ఎప్పుడు ఎండాకాలం వస్తుందా అనుకుంటాం. అదే మార్పుకి ఆర్తి. ఏదైతే మధ్య మార్గాన్ని వదిలిపెట్టేసి అతిగా వెళ్ళిపోతున్నప్పుడు మార్పు కోరుకుంటూ ఉంటారు. మార్పు అనేది ఎప్పుడు కోరుకుంటామంటే అతిగా వెళ్ళిపోయినప్పుడే మార్పును కోరుకుంటాం. అబ్బా ఏంటి ఇది ఇలా బోర్ కొడుతుంది. అలాగే ఈ ఆత్మ కూడా అలాగ ఆత్మ జ్ఞానం లేనప్పుడు ఆ భయాలతోటి జీవిస్తూ ఉన్నప్పుడు మార్పు కోరుకుంటుంది. ఏంటి ఉదయం లెగిసిన దగ్గర నుంచి తిన్నామా, వండామా, పడుకున్నామా, ఇంతేనా జీవితం, ఇంతకు మించింది ఇంకొకటి లేదా అని చెప్పేసని. ఆ మార్పు ఎప్పుడైతే కోరుకుంటుందో అప్పుడు వాళ్ళ జీవితంలో మార్పు రావాలని అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఈ భయాలు, ఈ అజ్ఞానము, అహంకారము ఇవన్నీ తొలగిపోయినప్పుడు అప్పుడు వాళ్ళ జీవితంలో నిత్య నియతంగా ఎలాగైతే మళ్ళీ వసంత ఋతువులో చిగురిస్తాయో చెట్లు, అలాగ మన లోపల నుంచి మనకి మళ్ళీ ఆ కొత్త జీవితం అనేది మనలో ప్రారంభించబడుతుంది. ఆ కొత్త జీవితం అనేది ఎప్పుడు ప్రారంభింపబడుతుందండి మనకి? మధ్య మార్గంలో జీవించినప్పుడే. ఆ మధ్య మార్గంలో జీవించినప్పుడే మన జీవితం ఎప్పుడూ కూడా నిత్య నూతనముగా ఉంటుంది. అంటే మనకి పట్టుకోవడము తెలియాలి, వదిలిపెట్టడము కూడా తెలియాలి. అభిమన్యుడికి ఏమైందండి? పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలిసింది. రావటం తెలియలేదు. కానీ ఎప్పుడైతే మనకి ఆ మధ్య మార్గంలో జీవించడం తెలుసుకుంటామో అప్పుడు మనకి ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళడము తెలుస్తుంది, రావటం కూడా తెలుస్తుంది. ఆ కృష్ణుడితోటి సహవాసం చేశాడు కాబట్టి అర్జునుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళటము రావటం కూడా తెలిసింది. అభిమన్యుడికి తెలియలేదు. మధ్య మార్గం అంటాం కానీ మధ్య మార్గంలో ఎలా జీవించాలో మనకు తెలియదు. తాను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా మనం ఒక మూర్ఖత్వంలోని జీవిస్తూ ఉంటాము. అంటే మనం ఏదైతే పట్టుకుంటామో అదే కరెక్ట్ అని చెప్పేసాను అనుకుంటా. అందుకే పత్రి సారు అందరి దగ్గర నుంచి వెళ్ళండి, అందరి దగ్గర నుంచి వినండి, అందరి అనుభవాలు వినండి, అందరూ ఆధ్యాత్మికవేత్తలు చెప్పినటువంటి అందరు గురువులు చెప్పినటువంటి జ్ఞానాన్ని తీసుకోండి. దాని నుంచి మీకు ఏది అనిపిస్తే దాన్ని చెయ్యండి. అందరు చెప్పింది విని అంతా తెలుసుకొని మనకి లోపల నుంచి మన ఆత్మ అంటే శ్వాస అనే గురువు ద్వారా మనకు అందిస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆచరించడమే మధ్య మార్గంలో జీవించటము. ఆ ఆ విధంగా జీవించడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని కూడా మన లోపల నుంచే మనము పొందగలము. అందుకే అందరూ చెప్పింది వినండి అని చెప్పేసి అని చెప్తూ ఉండేవారు. ఆ విన్న దాని నుంచి ఆ జ్ఞానములోంచి మనకి అవసరమైనప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆయుధంలాగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అనుభవ జ్ఞానం. అందరి దగ్గర నుంచి వింటున్నటువంటి ఆ జ్ఞానం ఆ వింటున్నప్పుడు ఆ విన్నదే కదా అని అనిపిస్తూ ఉండొచ్చు మనకి. కానీ అది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయినప్పుడు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అది బయటకు వస్తూ ఉంటుంది. అది మధ్య మార్గంలో జీవించడం. అంటే ఏవి అవసరమో అవే మనతో పాటు ఉంచుకోవటము. ఏవి అనవసరమో వాటిని మనం మన లోపల నుంచి తీసేయటము. గతం తాలూకా భయాలు కావచ్చు, గతం తాలూకా అరిషడ్ వర్గాలు కావచ్చు,
అభిప్రాయాలు కావచ్చు, అవి మన లోపల ఉంచుకున్నంత కాలము కూడా మనకి పురోగతి అనేది ఉండదు. అందుకే ధ్యానం చేయగా చేయగా చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, నాకేమీ గుర్తుండడం లేదండి, మర్చిపోతున్నానండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఆ మర్చిపోవడం అన్నది కరెక్టే. ఎందుకంటే అవి అవసరం లేనివి. అవసరం లేనివన్నీ వాళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాళ్ళని ఆహ్వానించకుండా అలా పంపించేస్తే అప్పుడు ఏది అవసరమో అదే మనతోటి ఉంటుంది. ఏది అవసరమో అది మనతోటి ఉండడమే మనం మధ్య మార్గంలో జీవించటము. వర్తమాన క్షణములో జీవించటము. అదే మనసున్న చోట మదిలి, కాదన్న చోట బదిలి. ఎప్పుడైతే మనము మధ్య మార్గంలో జీవించగలుగుతామో అప్పుడే మనము ఒక పక్షిలాగా జీవించగలుగుతాము. ఒక నదిలాగా జీవించగలుగుతాము. ఒక చెట్టులాగా జీవించగలుగుతాం. ఆ ఆ వాటిల ద్వారా చూసుకుంటే మనకి మధ్య మార్గంలో జీవించడం తెలుస్తుంది. పత్రి సార్ తోటి ప్రయాణం చేసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది మధ్య మార్గంలో ఎలా జీవించాలి అని. ఆయన ఏది ఒక దగ్గరే ఉండిపోరు. ఆయన తోటి ప్రయాణం చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. 10 సార్లు మనము ఒకే పని దగ్గర ఉండిపోకుండా ఆయన 10 పనులు ఒకే నిమిషంలో ఆ వర్తమానంలో చేస్తూ ఉండారు. అప్పటికప్పుడే వంట దగ్గరికి వెళ్ళేవారు. అప్పటికప్పుడే అందరికి వంటలు చేస్తూ ఉండేవారు. అప్పటికప్పుడే ఆయన ఏమోని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు. అప్పటికప్పుడే బుక్స్ కరెక్షన్ చేస్తూ ఉండేవారు. అప్పటికప్పుడే మళ్ళీ ఎవరైనా ఏవైనా క్వెషన్స్ వేస్తే వాటికి ఆన్సర్స్ చెప్తూ ఉండేవారు. అంటే ఇవన్నీ కూడా ఆ మధ్య మార్గంలో ఉన్నటువంటి ఒక మార్గాలే, జీవించే కలలే. అటువంటి ఆ మధ్య మార్గంలో మనం జీవించటానికి మొట్టమొదటిగా ఈ 4ని మనం వదిలేసినప్పుడు అంతా నేనే అనే దగ్గర నుంచి మనం అంతా మనదే అనే ఒక దీనికి వెళ్తాం. మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పేసాను. ఈ భూమిపైకి జన్మ తీసుకొని అందుకే వచ్చాం మనం. అనుభవం అనే జ్ఞానాన్ని పొందటానికే. అంతా మనమే. అందరిలోని ఎలాగైతే ఒక చూడండి ఇప్పుడు వస్తుంటే పందిరి మంచాల్లో ఎన్నో మిర్రర్స్ ఉంటాయి దాని చుట్టూను. ఆ మిర్రర్స్ అన్నిటిలోని మన ప్రతిబింబమే కనిపిస్తుంది. ఒక 100 అద్దాలు ఉన్నాయనుకోండి మహిసభలోని దుర్యోధనుడు అలాగే కదా. అన్నిటిలోని తన ప్రతిబింబమే కనిపించేటప్పటికి ఏం చేసుకున్నాడు? అవి తనని వెక్కిరిస్తున్నాయనుకొని అహంకార స్థితిలోని ఏం చేసుకున్నాడు? పరాభవాన్ని తీసుకున్నాడు. కానీ అన్నిటిలోని ఉన్నది నేనే. ఆ మహిసభని నిర్మించిన పాండవుల్లోని ఆ నిర్మాణంలో నేనే ఉన్నాను అనుకుంటే ఆ ద్రౌపది నవ్వింది అంటే ఆ నవ్వి నవ్వులో కూడా నేనే ఉన్నాను అని చెప్పేసి అని అనుకుంటే తనలో అహంకారమే వచ్చేది కాదు. ఆ మహాభారత యుద్ధమే సంభవించేది కాదు. అందరిలోని నేనే ఉన్నాను అని అనుకున్నప్పుడు మన ఆధ్యాత్మికంలోని అప్పుడు మనలోని ఈ భయము ఉండదు. ఈ పరిమిత జ్ఞానము ఉండదు. తర్వాత ఏమోని ఈ యొక్క అహంకారము కూడా ఉండదు. ఇవైతే ఎప్పుడైతే లేవో అప్పుడు ఆత్మకు వృద్ధాప్యపు ఛాయలు అనేవి రావు. ఆత్మ ఎప్పుడు కూడా నిత్య యవ్వనముగా ఒక పసిపిల్లాడిలాగా ఉంటుంది. అందుకే దేవుడి సామ్రాజ్యం ఎక్కడ ఉంది అంటే పసిపిల్లడి హృదయంలోనే ఉంది అని చెప్పేసి అని చెప్తారు. ఇవన్నీ వదిలిపెట్టేస్తాడు పసిపిల్లడు. అప్పటికప్పుడు ఏది తన చేతిలో ఉంటే దాంతోటే ఆడతాడు. విసుగు వచ్చిందంటే దాన్ని మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. ఆ బొమ్మనే పట్టుకొని కూర్చోడు మళ్ళీ. అలాగా మనము కూడా ఎక్కడైతే మనకి నచ్చిందో ఎక్కడైతే బాగుందో ఆ కంఫర్ట్ జోన్ని మనం వదిలిపెట్టగలగాలి. అది మధ్య మార్గంలో జీవించగలగడం అంటే. ఆ పట్టుకోవడము తెలియాలి, వదలడము తెలియాలి. ఆ పట్టుకొని అలా పట్టుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఒక బంధంలో ఇరుక్కుపోతాం అన్నమాట. ఆ బంధాన్ని కూడా వదలగలగడమే మధ్య మార్గంలో జీవించటం. ఈ విధముగా మనలో ఉన్నటువంటి భయాలని, మనలో ఉన్నటువంటి పరిమిత జ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని మనం జయించి ఆ వృద్ధాప్యపు ఛాయలేవి మన ఆత్మస్థులకు తీసుకెళ్లకుండా ఉండగలిగినప్పుడు మన జీవితము నిత్య నూతనముగా మధ్య మార్గంలో జీవించగలము అని చెప్పేసి అని నేను తెలుసుకున్నటువంటి అనువంత జ్ఞానాన్ని ఈరోజు
మీతో పంచుకునే అవకాశం నాకు లభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక కృష్ణతత్వంతో ఆ మేడం అలా నవ్వుతూనే ఉన్నారు. అలాగే ఆ మేడంని చూస్తుంటే నాకు ఆ ఒక చిద్విలాసము, ఒక భగవత్ స్వరూపం అలాగే ఉంటుంది కదా. కృష్ణతత్వం అంటే అదే అని అనిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ మధ్య మార్గం థ్యాంక్ యూ. గురించి చాలా చక్కగా వివరించారు మేడం. అది మీకు తెలిసిన జ్ఞానాన్ని చాలా చక్కగా భయం గురించి కానీ, ఆ భయం అనేది నిజం మేడం. చాలా వాటిల్లో ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఫేస్ చేయడము, సరే తప్పించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పని దాటించేస్తాము. అది దాటించేయట్లేదు అంటే అప్పటి వరకు దాన్ని జస్ట్ ఆపుతున్నాం అంతే. ఆపింది అది పూర్తవ్వలేదు. ఎప్పుడైతే దాన్ని ఎదుర్కొని అక్కడ ఉండి ఆ భయాన్ని పోగొట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనం దాన్ని దాటగలుగుతాం. దాని గురించి అలానే మీరు పాముది ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మేడం. మీరు అనుకోని బొద్దింకలను చూసిన బల్లుని చూసిన వీటిలంతా కూడా ఒళ్ళంతా జలదరిచ్చేసేది మేడం. ఆ తర్వాత అట్లా ఒక 2 ఇయర్స్ నుంచి అట్లా యాక్సెప్ట్ చేస్తూ అవి కూడా మనలాగే కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి అసలు వాష్రూమ్ లో ఉంటే అసలు పోను మేడం. నేను అసలు చాలా భయం అసలు. ఆ రూమ్ లోకి పోను, బెడ్రూమ్ లోకి ఎక్కడికి వెళ్ళను అసలు. అలాంటి భయం అసలు ఇప్పుడు ఎట్లా పోయిందో తెలియలేదు. అంటే మనము అది ఎదుర్కొని దాంట్లో ఏముంది అనేది స్వీకరించి దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది వెళ్తుంది. అలానే పవర్ గురించి కూడా అంటే అది అహంకారానికి దారితీస్తుందని చెప్పాను అనేసి. అహంకారం అనేది ఎప్పుడు కూడా ఒక ఒక గర్వానికి కారణం అవుతుంది, కిందకు పతనానికి కారణం అవుతుంది. వాటితో పాటు భగవద్గీతలో ఉండే శ్రీకృష్ణుడిది, అర్జునుడిది, భీష్ముడి ఒకది, దుర్యోధనుడిది ఇవంతా కూడా అంతా లింక్ చేస్తూ వాళ్ళ ఒక గుణగణాలు దేనికి వ్యక్తం పరిచారు, అది దాని నుంచి మనం ఏం తెలుసుకోవాల్సిన ఒక నీతి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. ఎప్పుడు కూడా పత్రి సార్ పాస్ట్ వద్దు, ఫ్యూచర్ వద్దు, మనం ఎప్పుడు ప్రస్తుతంలోనే ఉందాము అని అంటారు. ఎప్పుడు కూడా ప్రస్తుతమే మనకు ఒక బహుమానం అని చెప్పానని చాలా చక్కగా చెప్పారు మేడం. అలానే శ్రీకృష్ణుడు చెప్పిన ఈ భగవద్గీతలో కూడా మధ్య మార్గానికి మాస్టర్స్ ఎప్పుడు కూడా ఒక పెద్ద పీటే వేస్తారనమాట. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే కష్టం కూడా ఉంటుంది. అందుకే చెప్తూ ఉంటారు కష్టం అనేది ఎప్పుడు ఉండిపోదు, నష్టం అనేది ఎప్పుడు ఉండిపోదు. ఆనందం కానీ ఏదైనా కూడా వస్తుంది పోతుంది. ఒక అల ఎలా అయితే ఎగిసిపడుతుంది, ఆ ఎగిసిపడిన అల మళ్ళా నీళ్ళల్లోకి కలిసిపోయి మళ్ళా కొత్త అల ఎట్లయితే వస్తుందో అలా మన ఒక జీవితంలో మేడం చెప్పినట్లుగా ఈ మధ్య మార్గాన్ని మనం అవలంబించుకోవాలి మాస్టర్స్. దాంతోనే ఒక శ్లోకంగా కూడా ఉంది మాస్టర్స్. యుక్తాహార విహారస్య హర విహారం. యత్రత్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఆహారం, మనం భోజనం చేసే ఆహారము మితంగా ఉండాలి. మనం చేసే విహారం అంటే ఏదైతే ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ చేస్తూ ఉన్నామో ఇక్కడికి వచ్చింది మనము ఎంజాయ్మెంట్ చేసేదానికి, అది కూడా లిమిట్ అన్నమాట. అది దాంతో పాటు చేసే ఒక కర్మలు కూడా మనము ఆ ఒక జ్ఞానంతో ఎరుకతో చేయాలి ఆ కర్మ అనేది కూడా అని. నిద్రపోయేది కూడా మితంగా పోవాలి, ధ్యానం కూడా మితంగా చేయాలి అని చెప్పారు మాస్టర్స్. అంటే ఎప్పుడు కూడా ఈ మధ్య మార్గంలో కానీ ఉంటే ఈ దుఃఖం అనేది రాదు అని చెప్పని మేడం చెప్పినట్లుగా దుఃఖరాహిత్య స్థితి, ఎల్లప్పుడూ సదా ఆనందంగా అద్భుతంగా జీవించాలి అని అంటే అది కష్టమైనా కూడా అదే. స్టార్ట్ చేసుకొని ఇష్టంగా కానీ మన జీవితంలోకి చోటు చేసుకొని మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది మాస్టర్స్. మధ్య మార్గమే మన అసలు మార్గం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా థ్యాంక్ అద్భుతంగా. యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్ మేడంతో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. కృప ఆంటీ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, నమస్తే మేడం, నమస్తే. అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా మీరు అంటే అసలు అప్పుడులోనే మేము స్టార్టింగ్ లో అప్పుడు మీ క్లాస్ వినే చాలా అంటే అప్పుడు నా 41 days లో మీరు కూడా వచ్చి చెప్పడం, అప్పుడు మీ యొక్క ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఇష్యూ చేసుకున్నారు అప్పుడు విన్న తర్వాత మేము కూడా ఆ 41 days లోనే ఎంతో అన్ఎట్మెంట్ అయ్యాము. అంటే తెలుసుకున్నాం జ్ఞానాన్ని, తెలుసుకొని అప్పటి నుంచి జ్ఞానాన్ని అయితే వదలలేదు. ఆ అయితే మీరు ఏదైతే ఆచరణ చేశారో చక్కగా వివరించారు మేడం. అదే పత్రి సార్ మీ జర్నీ చాలా అద్భుతం మేడం. ఎందుకంటే ఎన్నో విషయాలు గురువు దగ్గర ఉండి నేర్చుకున్నారు. నేర్చుకున్న జ్ఞానాన్ని ఈ రోజు అద్భుతంగా పంచగలుగుతున్నందుకు శతకోటి ధన్యవాదాలు. మీరు చెప్తూ ఉంటే థ్యాంక్ ఆ యూ, థ్యాంక్ విషయాలని అంటే అప్పుడు మీరు వాళ్ళతో ఉన్నప్పుడు ఆ జర్నీలో ఆ సార్ ఏం చెప్పారో చెప్తూ ఉంటే మాకు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే వింటుంటే స్వయంగా అంటే అక్కడ ఉన్నామా అని అనిపిస్తూ ఉంటది మేడం. ఈ మధ్య యూ. మార్గము ప్రతిసారి ఎప్పుడు మధ్య మార్గం అంటుంటారు. ఆ మధ్య మార్గంలో జీవించడము, ఏదైతే మనం అనుకుంటామో అది ఆచరణలో పెట్టడము, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన సత్యాలే. కానీ
ఈ మాయా ప్రపంచంలో ఎప్పటికప్పుడు ఎరుకు ఉండదు. అందుకే రోజు సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, ఇలాగా ఒక్కొక్క మాస్టర్స్ ద్వారా మనం అంటూ ఉంటే మనలో కూడా ఎప్పటికప్పుడు మాయ కమ్ముతూ ఉంటే దాన్ని చేజిక్కించుకొని గర్వం అంటూ ఉండకూడదు. ఆధ్యాత్మంలో గర్వం అనేది, అహంకారం అనేది ఉంటే అది మనం దిగజారిపోతాం మనమే. అందుకే ఆ, మనం అలాంటి ఉండకూడదంటే మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ, అంటే ఇలా సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, ధ్యానం చేయడం ఒక వంతు అయితే, మెయిన్ సజ్జన సాంగత్యం ద్వారానే ఎంతో ఎన్లైట్మెంట్ అవుతాం మేడం. అది ఎందుకంటే మనలో ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి, ఎన్నో భయాలు ఉంటాయి. మీరు అన్నారు కదా పాము అంటే భయం. నిజమే. అది అందరికీ, అది పాము అంటే ప్రతి ఒక్కరికి భయమే. కానీ అది ఎలా పోగొట్టుకున్నారని తెలిసినప్పుడు మనం కూడా ఇలా పోగొట్టుకోవచ్చు కదా. నిజమే కదా. ప్రతిదాన్ని చూసి మనం ఎందుకు భయపడంటే మనలో ఏదో భయం ఉందంటే గత జన్మ ఏదో రిలేటెడ్ ఉంటుందని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి మీ అందరి అనుభవాల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. ఈ రోజు చక్కగా మీ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? అందరమ్మా మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం. భలే బాగుందండి మీ మధ్య మార్గం ఈరోజు. చాలా చాలా విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవాల్సింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు చూడండి, ఇట్లాగా మర్చిపోతూ ఉంటారని. మర్చిపోవడం అనేది అంటే ఆ గుర్తుండవండి. అంటే ఆ క్షణమే ఇంకా అంతే, తర్వాత ఇంకేం గుర్తు కాదు. మళ్ళీ తర్వాత దాని మీద ఎందుకు నాకు ఇట్లాగా అంటే మర్చిపోయాను అనుకుంటా, దాటేశాను అని చెప్పి వాడుకుంటూ ఉంటాం అనమాట. ఆ మర్చిపోవడం అనేది కూడా అనకూడదు కదా, పాజిటివ్ అని చెప్పి అనుకుని దాటేశాను అని చెప్పి అనుకుంటాను మేడం. అట్లా ఒక్కొక్కటి అర్థమవుతుంది. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా చాలా అంటే చాలా నేర్చుకోవాలని కూడా అనకూడదు, ఆ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత కృష్ణుడి గురించి కూడా చెప్పారు కదా, ఎప్పుడు నవ్వుతూ ఉంటే కృష్ణుడి లాగా జీవించాలని చెప్పి, మర్చిపోతూ ఉంటాడు కాబట్టి ఆయన చాలా విషయాలు మనం ఇట్లాగా సజ్జన సాంగత్యం ద్వారాగానే వెల్లడవుతుంటాయి కదండి. వాటి నుంచి మనం నేర్చుకోవడమే కదండి, అంతే. ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆనందంగా ఉండాలి కదా, జీవించాలి. పైన ఏం లేదు కదా మేడం. పైన ఏం లేదు, ఇక్కడ అనుభవ జ్ఞానానికి. అందుకే పత్రి సార్ అంత పెద్ద పీట వేస్తారు. నిజమే మేడం, నిజమే. అవును, ఇంకోటి కూడా ఏంటంటే మీరందరూ ఆయన యొక్క సాంగత్యంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాకు అదంతా అందిస్తున్నారు మీరు. చాలా గ్రేట్ మేడం, నిజంగానే చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా కూడా మేడంతో మాట్లాడతారండి? ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మేడం. ఓకే, నేను ఎంత మెడిటేషన్ ఎంత బాగుందంటే, ఎంత డీప్ గా వెళ్ళిపోయాను. సడన్ గా నేను వచ్చేటడికి అప్పుడే టైం ఇది అయిపోయిందని అనిపించింది అనమాట. నేను వీడియో ఆన్ చేసుకొని మెడిటేషన్ చేయాల్సింది, ఇంకా టైం ఉంది కదా అనుకుని అలా డీప్ గా వెళ్ళిపోయాను అనమాట మెడిటేషన్. ఓకే మేడం. పర్లేదు మేడం, ఆ ఎనర్జీస్ కూడా అందరికీ కూడా ఉపయోగపడతాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. తెలిసింది ఆ మధ్య మార్గం అంటే మిడిల్ పాత్ అనేది ఒక ఇంపార్టెన్స్ గురించి చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ శుభరాత్రి. థ్యాంక్ యూ.